మన శరీరంలో రెండవ మెదడు ఎక్కడ ఉంటుందో తెలుసా? ఆ ఒక్క చోట నూనె రాస్తే 5 సమస్యలు దూరం. నాభి మీద నూనెతో మర్దన చేయవచ్చా? నమస్కారం. అవును. మీ రెండవ మెదడు ఎలా ఉంది? మీరు విన్నది నిజమే. నేను అడిగింది రెండవ మెదడు గురించే. రెండవ మెదడు అంటే నాభి లేదా బొడ్డు అని అర్థం. మన శరీరంలోని నాభి లేదా బొడ్డుని రెండవ మెదడుగా పిలుస్తారు. నాభిని రెండవ మెదడు అని ఎందుకు పిలుస్తారు? దానికి మన పూర్తి ఆరోగ్యానికి ఉన్న సంబంధం ఏంటి అనేది తెలుసుకోవాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి. దాని ప్రాముఖ్యతను తెలిసాక మీరే ఆశ్చర్యపోతారు. నాభి అనేది మన పుట్టుకకి మూలం. మన శరీరం బొడ్డు తాడు నుండి వేరు చేసిన ఒక భాగం మాత్రమే. మనం తల్లి కడుపులో ఉన్నప్పుడే కాకుండా ఈ భూమి మీదకు వచ్చాక కూడా ఈ ప్రపంచంలో మన ఉనికికి నాభియే ప్రధాన మార్గం. సింపుల్గా చెప్పాలంటే కడుపులో ఉన్నప్పుడు ఎలాగైతే బొడ్డు తాడు ద్వారా మనకు ప్రాణవాయువు మరియు ఆహారం లభిస్తుందో అలాగే ఈ ప్రపంచంలోకి వచ్చాక ప్రాణశక్తి లేదా విశ్వశక్తి అంటే యూనివర్సల్ ఎనర్జీ కూడా ఎక్కువ శాతం మన నాభి ద్వారా మాత్రమే ప్రసరిస్తుంది. అసలు ఏంటి విశ్వశక్తి అంటే? విశ్వశక్తి అనేది ఈ విశ్వంలో ప్రతి చోట ఉండే శక్తి. మనకి కనపడకపోయినా అది మన చుట్టూ ఉంటుంది. ఇది మనల్ని క్రమబద్ధమైన జీవితాన్ని కొనసాగించడానికి, సంతోషకరమైన మరియు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపడానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా జ్ఞానం పొందేందుకు అలాగే మనం పరిజ్ఞానాన్ని కలిగి ఉండటానికి కూడా ఇది చాలా ముఖ్యం. ఈ విశ్వశక్తితో మనం నిరంతరం పరస్పర చర్య జరుపుతూనే ఉంటాం. అది మనకు తెలియకపోవచ్చు, కానీ ఖచ్చితంగా జరుగుతుంది. నాభి మనల్ని ఈ విశ్వంతో కనెక్ట్ అయ్యి ఉండడానికి సహాయపడుతుంది. ఎందుకంటే ఇది మన శరీరంలోని విశ్వశక్తిని ప్రవహించడానికి ఉపయోగపడే ద్వారం వంటిది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ సాంప్రదాయాల ప్రకారం ఎల్లప్పుడూ నాభి మన శరీరంలో ఒక ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగినటువంటి ప్రదేశం. ఉదాహరణకి చైనీయుల ప్రాచీన వైద్య విధానం అయినటువంటి ఆక్యుపంక్చర్ మరియు ఆక్యుప్రెషర్లో కూడా నాభిని అనేక వ్యాధులను నయం చేయడానికి ఉపయోగిస్తారు. మన శరీరంలో 72,000 శక్తి మార్గాలు ఉంటాయి. వీటిలో చాలా వరకు నాభి గుండానే ప్రవేశిస్తుంటాయి. అందువల్ల ఇది అంతటి ప్రాముఖ్యత కలిగినది. అందుకే దీన్ని మణిపూరక చక్రం అని కూడా అంటారు. నాభిని ఆరోగ్యంగా ఉంచుకోవడం వల్ల ప్రాణశక్తితో సహా పూర్తి ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవచ్చు. ఇప్పుడు అర్థమైందా నాభిని రెండవ మెదడు అని ఎందుకన్నానో? నాభిని ఆరోగ్యంగా ఉంచుకోవడం వల్ల మనం కొన్ని రకాల ఆరోగ్య సమస్యల నుండి బయటపడవచ్చు. అసలు ఏంటా ఆరోగ్య సమస్యలు, దీన్ని ఎలా ఆరోగ్యంగా ఉంచుకోవాలి అనేది తెలియాలంటే వీడియోను పూర్తిగా చూడండి. అప్పుడే దీని వెనుక ఉన్న రహస్యం మీకు తెలుస్తుంది. నాభిని ఆరోగ్యంగా ఉంచుకోవడానికి ఆయుర్వేదంలోని అత్యంత ప్రభావవంతమైన మార్గం మర్దన. ఆయుర్వేదం ప్రకారం బొడ్డు అనేది అగ్ని యొక్క స్థానం. ఇది మూత్ర విసర్జన, జీర్ణక్రియ మరియు నిర్మాణ ప్రక్రియలను నియంత్రిస్తుంది. అందువల్ల నాభికి ఆయుర్వేద చికిత్స అయినటువంటి మర్దన చేయడం వల్ల శారీరక విధులను కూడా నియంత్రిస్తుంది. నాభికి వివిధ రకాల తైలాలతో మసాజ్ చేయడం వల్ల నరాలు ఉత్తేజితమవుతాయి. ఫలితంగా అనేక ఆరోగ్య సమస్యలను మీ దగ్గరకు కూడా రానివ్వదు. ఏ నూనెతో మసాజ్ చేస్తే ఎటువంటి ప్రయోజనం పొందవచ్చు అనే విషయానికి వస్తే ఆయుర్వేదం ప్రకారం వాత దోషం కలిగిన వారికి నువ్వుల నూనె సిఫార్సు చేయబడింది. అలాగే పిత్త దోషాన్ని కలిగిన వారికి కొబ్బరి నూనె లేదా నెయ్యి సిఫార్సు చేయబడింది. ఇక చివరగా కఫదోషాన్ని కలిగిన వారికి ఆవాల నూనె సిఫార్సు చేయబడింది. ఇలా మర్దన చేయడం వల్ల కలిగే మొట్టమొదటి ప్రయోజనం పొత్తి కడుపు సమస్యలను నియంత్రిస్తుంది. నాభి మీద ఆవ నూనెతో మర్దన చేయడం వల్ల అజీర్ణం, మెన్స్ట్రువల్ క్రాంప్స్ మరియు మలబద్ధకం వంటి వివిధ కారణాల వల్ల కలిగే కడుపు నొప్పి నుండి ఉపశమనం పొందవచ్చు. ఎందుకంటే ఇది శరీరానికి కేంద్రంగా ఉంటుంది మరియు ఈ ప్రాంతంలో నూనెతో మసాజ్ చేయడం వల్ల ఉదర ప్రాంతానికి రక్త ప్రవాహాన్ని ఉత్తేజపరిచి ఈ సమస్యలను దూరం చేస్తుంది. ఒకవేళ మీరు ఇలాంటి పొత్తి కడుపు సమస్యతో బాధపడుతుంటే ఒకసారి ఇలా మర్దన చేసి చూడండి. ఫలితాన్ని చూసి మీరే ఆశ్చర్యపోతారు. నాభిపై నూనెతో మర్దన చేయడం వల్ల కలిగే రెండవ ప్రయోజనం రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఎటువంటి వ్యాధినైనా దూరంగా ఉంచాలంటే మన రోగనిరోధక శక్తి బలంగా ఉండటం చాలా అవసరం. అప్పుడే మన శరీరంలో వ్యాధుల నుండి పోరాడే శక్తిని పొందగలం. చాలామంది తరచూ రోగాల పాలు కావడానికి కారణం
వారి రోగనిరోధక శక్తి తక్కువగా ఉండడం. నాభి మీద నూనెతో మర్దన చేయడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ఎందుకంటే నాభి అనేక ముఖ్యమైన సిరలు మరియు ధమనులకు కేంద్రంగా ఉంటుంది. అందువల్ల ఈ ప్రాంతంలో మసాజ్ చేయడం వల్ల రక్త ప్రసరణను మెరుగుపరచడంలో మరియు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా వేప నూనె లేదా టీ ట్రీ ఆయిల్ వంటి నూనెలు రోగనిరోధక శక్తిని పెంచడంలో ప్రభావవంతంగా ఉంటాయి. నాభిపై మర్దన చేయడం వల్ల ప్రయోజనం జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. నాభిపై మర్దన చేయడం వల్ల కలిగే మూడవ ప్రయోజనం ఒత్తిడిని దూరం చేసుకోవచ్చు. మన ఆధునిక శైలిలో ఒత్తిడి అనేది సాధారణంగా మారినప్పటికీ ఇది చాలా తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది. సాధారణ తలనొప్పి నుండి క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక సమస్యలతో ముడిపడి ఉంటుంది. అందుకే దీన్ని ఎంత త్వరగా తగ్గించుకుంటే మన ఆరోగ్యానికి అంత మంచిది. కానీ మీకు టెన్షన్ అక్కర్లేదు, ఎందుకంటే ఆయుర్వేదం మనకు అందించిన విలువైన సంపద అయినటువంటి మర్దనతో ఒత్తిడి నుండి మీరు పూర్తి విముక్తి పొందవచ్చు. నాభి మీద నూనెతో మసాజ్ చేయడం ద్వారా ఒత్తిడి మరియు ఆందోళన తగ్గుతుంది. ఎందుకంటే పొత్తి కడుపు వాగస్ నాడితో అనుసంధానించబడి ఉంటుంది. ఇది విశ్రాంతి మరియు ప్రశాంతతను నియంత్రించడానికి బాధ్యత వహించే పారాసింపథెటిక్ నాడీ వ్యవస్థను నియంత్రిస్తుంది. లావెండర్ ఆయిల్ లేదా క్యామోమిల్ ఆయిల్ వంటి నూనెలను అప్లై చేయడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది మరియు ఒత్తిడి మరియు ఆందోళనలు తగ్గుతుంది. నాభిపై మర్దన చేయడం వల్ల కలిగే నాలుగవ ప్రయోజనం సంతానోత్పత్తిని మెరుగుపరుస్తుంది. సంతానోత్పత్తిని మెరుగుపరచడంలో నాభి మీద మర్దన చేయడం గొప్పగా సహాయపడుతుంది. ఎందుకంటే నాభి మన బొడ్డుతాడు ద్వారా పునరుత్పత్తి అవయవాలకు అనుసంధానించబడి ఉంటుంది మరియు నువ్వుల నూనె లేదా ఆముదం వంటి నూనెలను బొడ్డు బటన్పై మసాజ్ చేయడం వల్ల పునరుత్పత్తి అవయవాలకు రక్త ప్రవాహాన్ని పెంచుతుంది. ఫలితంగా మెరుగైన సంతానోత్పత్తికి దారితీస్తుంది. నాభిపై మర్దన చేయడం వల్ల కలిగే ఐదవ ప్రయోజనం చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మీరు అందం కోసం మార్కెట్లో దొరికే ఖరీదైన క్రీమ్స్ను మరియు మేకప్ను వినియోగిస్తున్నారా? అయితే మీ చర్మం అందంగా మారడం సంగతి పక్కన పెడితే దీర్ఘకాలికంగా మరిన్ని సమస్యలకు దారితీస్తుంది. ఎందుకంటే వీటిలో వాడే హానికరమైన కెమికల్స్ మీ చర్మ ఆరోగ్యంతో పాటు మీ పూర్తి ఆరోగ్యాన్ని కూడా నాశనం చేస్తుంది. అందుకే వాటికి దూరంగా ఉండటమే మంచిది. మరి ఎలా అందంగా కనపడాలి అనేదే కదా మీ ప్రశ్న. అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మరియు ఖర్చు లేకుండా మీరు అందంగా కనబడవచ్చు. దానికోసం మీరు చేయాల్సిందల్లా మీ నాభిపై బాదాం నూనెతో మర్దన చేయడం. ఇందాక చెప్పినట్టు మన నాభి అనేక ముఖ్యమైన రక్తనాళాలను అనుసంధానించబడి ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంతంలో నూనెతో మసాజ్ చేయడం వల్ల చర్మానికి రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. అవసరమైన పోషకాలను అందించడం వల్ల చర్మ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది. ఇది చర్మం యొక్క రూపాన్ని మెరుగుపరచడంలో కూడా సహాయపడుతుంది. అంటే ముడతలు, ఫైన్ లైన్స్, నల్లటి వలయాలను కూడా దూరం చేస్తుంది. ముఖ్యంగా మొటిమలు, తామర మరియు సోరియాసిస్ వంటి స్కిన్ డిజార్డర్స్ను నివారిస్తుంది. ఇక చివరగా నాభి యొక్క మర్దనకి ఎటువంటి సమస్యకి ఏ నూనె ఉపయోగించాలి అనేది శరీర దోషంపై ఆధారపడి ఉంటుంది. అందువల్ల వీటిని అనుకరించే ముందు మీ శరీర దోషాన్ని తెలుసుకోవడానికి ఉత్తమమైన ఆయుర్వేద డాక్టర్ను సంప్రదించడం చాలా ముఖ్యం. ఒకవేళ మీ శరీర దోషాన్ని తెలుసుకోవడానికి మరియు మీ వ్యాధులను దూరం చేసుకోవడానికి ఉత్తమమైన ఆయుర్వేద హాస్పిటల్ గురించి వెతుకుతున్నట్లయితే వర్ధన్ ఆయుర్వేద మీకు ఒక చక్కటి ఎంపిక. ఎందుకంటే మేము 2 దశాబ్దాలకు పైగా 7 లక్షల మందికి ఆయుర్వేద చికిత్సలను అందిస్తూ మెరుగైన ఫలితాన్ని పొందుతున్నాము. అంతేకాకుండా దుష్ప్రభావాలకు మరియు సర్జరీలకు అవకాశమే లేకుండా సహజమైన ఆయుర్వేద చికిత్స అందించడం మా ప్రాముఖ్యత. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే వర్ధన్ ఆయుర్వేదకి వచ్చి సందేహాలను మరియు సమస్యలను శాశ్వతంగా దూరం చేసుకోండి మరియు మీ పూర్తి జీవితాన్ని ఆనందంగా జీవించండి. ఇలాంటి విలువైన సమాచారం కోసం వర్ధన్ ఆయుర్వేద యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.